సింహరాశి వారి ఫలితాలు ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటున్నాయి? పాపం ఒకటో వారంలో అత్యంత ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. చాలా మిజ్జగా చెప్తుంది కదా, విపరీత ధనయోగం బాగా ఉంటుంది. అదే నాలుగో వారానికి వచ్చేస్తే విపరీతమైనటువంటి కష్టము నష్టం ఉంటుంది. చాలా చికాకులు, తొందరపాటుతనం, ఈ మోకాలకి శస్త్రచికిత్స జరిగే అవకాశాలు, టెన్షను, డబ్బు పోగొట్టుకోవడం, ఉద్యోగస్తులకి లంచాలతో పట్టుబడడం, ఇదొక ప్రాబ్లం. నాలుగో వారం. ఒకటో వారం చాలా బాగుంది. మరి రెండో వారంలో అద్భుతం, అమోఘమైనటువంటి ధన కనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి లాభం, రొయ్యలు చేపలు చెల్లె వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, మంచి అనుకూల ధన ప్రాప్తి ఉంటుంది. మరి మూడో వారం స్వామి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. స్వయంకృతాపరాధాలు, అనవసర ప్రేమ కలాపాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఏతావాత ఏమిటంటే 1-2 వారాలు బాగుంది, 3-4 వారాలు బాగాలేదు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళకూడదు. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి, లంచాలు పుచ్చుకోకండి. అలాగే ఉద్యోగానికి రాజీనామా చేసే ప్రయత్నం చేయకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భగవన్నామస్మరణ. మరి పరిహారం ఏమిటి అంటే నల్ల నువ్వులు దానం చేసుకోవాలి, లేదు పెసర్లు దానం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే గుమ్మడికాయను ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఏదైనా పుణ్యనది స్నానం చేసే ప్రయత్నం చేస్తే మీకు మంచి శుభయోగాలు పొందుకుంటారు.